ఎక్స్ట్రా స్ట్రోక్స్ కూడా ఉన్నాయి. నార్మల్ స్ట్రోక్స్ కి ఎక్స్ట్రా స్ట్రోక్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ స్ట్రోక్స్ ఏమో 1 by 1 ఒక్కొక్క పార్ట్ ని మనము టచ్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్రెషర్ పాయింట్స్ ఇవ్వాలి అనేది చెప్పుకుంటూ వచ్చాము. ఇంతటితో ఫేషియల్ కి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిపోదు. ఇంకా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ మనము ఫేస్ కి ఇవ్వాలి. సో దానికోసం అనేది చెప్పుకుంటున్నాం అనమాట. ఎక్స్ట్రా స్ట్రోక్స్ లో కూడా మనము ఎప్పుడు కూడా స్కిన్ అనేది లిఫ్టే చేయాలి. స్కిన్ ఏ దిశలో సాగ్ అవుతుందో ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే లిఫ్టింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఎవరి మీద వాళ్ళు చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ పించింగ్. పించింగ్ ఏ ప్లేసెస్ లో చేయకూడదు అంటే, నోస్ ఐస్ దగ్గర పించింగ్ అనేది చేయకూడదు. ఓకేనా? ఇలా పెట్టండి. ఇది చూడండి, నోస్ పైకి వెళ్ళండి, 4th ప్రెషర్ పాయింట్. ఇది ఫుల్ ఫేస్. ఫుల్ ఫేస్ అన్నమాట. ఈ నోస్ సైడ్స్ నుంచి, లిప్స్ సైడ్స్ నుంచి రండి, ఇలా రండి. చూడండి, ఇలా రండి, ఇలా రండి. ఇలా పైకి డైరెక్ట్ గా వెళ్ళకూడదు. చెస్ట్ దగ్గర నుంచి, నెక్ దగ్గర నుంచి స్ట్రైట్ గా చిన్ రండి. చిన్ నుంచి లిప్స్ కి కంప్లీట్ గా సైడ్ నుంచి నోస్ మీదకి వచ్చి, ఇది 5th ప్రెషర్ పాయింట్. ఇక్కడ 5th ప్రెషర్ పాయింట్, మళ్ళా 4th ప్రెషర్ పాయింట్. ఫుల్ ఫేస్ లో 2 ప్రెషర్ పాయింట్స్ మనము కంపల్సరీ ఇవ్వాలి. ఫుల్ ఫేస్ మళ్ళా చేయండి. చెస్ట్ దగ్గర నుంచి రండి, నెక్ సైడ్, చిన్న, అక్కడ నుంచి లిప్ సైడ్స్ రండి. లిప్ సైడ్స్ తర్వాత డైరెక్ట్ నోస్ మీదకి వచ్చేసి 5th ప్రెషర్ పాయింట్ ఇచ్చి, ఆ తర్వాత 4th ప్రెషర్ పాయింట్ ఇవ్వండి. ఇది ఫుల్ ఫేస్. నేనేమంటారు? ఫుల్ ఫేస్ అంటారు. ప్రతి ఎక్స్ట్రా స్ట్రోక్ కి మధ్యలో మనము ఫుల్ ఫేస్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? నేను ఇలా చూపించి వెంటనే మీరు కస్టమర్ మీద ట్రై చేసి చెయ్యాలి అంటే అర్థం కాదు. ఏం చేయాలి, దేని తర్వాత ఏం చేయాలి అని అర్థం కాదు. ఇక్కడ గుర్తొచ్చింది, తర్వాత ఎక్కడో గుర్తొచ్చింది, తర్వాత ఎక్కడో గుర్తొచ్చింది, అలా కాదు. ఫేషియల్ ప్రాసెస్ అనేది ఒక లైన్ లో అలా వెళ్తూ ఉండాలన్నమాట. ఓకేనా? పించింగ్ అయిపోయింది కదా. షేకింగ్. ఇలా ఫింగర్స్ అనేవి దూరం పెట్టి షేకింగ్. షేకింగ్ కూడా ఐస్ మీద చేయకండి. చిన్న దగ్గర నుంచి సైడ్స్ కి రండి, అలాగే నో సైడ్స్ నుంచి సైడ్స్ కి రండి, ఫోర్ హెడ్ ఇలా సైడ్స్ కి రండి. దీనేమంటారు? మళ్ళా ఫుల్ ఫేస్. 2 స్ట్రోక్స్ ఎక్స్ట్రా స్ట్రోక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు చిన్ పట్టుకొని 8 ఎలా చేయాలి? ఐస్ కిందకి వెళ్ళాలి, మళ్ళీ ఐ బాల్ మీదకి వెళ్ళి ఇటు సైడ్ వచ్చి ఐస్ కిందకి వెళ్ళాలి, మళ్ళీ ఐ బాల్ మీద నుంచి సైడ్. ఇప్పుడు చూడండి, ఇట్లా అన్నమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఇట్లా వెళ్తున్నారు కదా, ఐ బాల్ టచ్ అవ్వాలి. ఇటు వచ్చే కిందకి రావాలి, మళ్ళీ ఐ బాల్ టచ్ అవ్వాలి. అలా చేయండి. 8 ఐస్ మీద 8. మళ్ళా ఫుల్ ఫేస్. ఫుల్ ఫేస్ ఎప్పుడు కూడా 4th and 5th ప్రెషర్ పాయింట్స్ రెండు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి వైబ్రేటింగ్. జనరల్ గా స్కిన్ అనేది ఫేస్ లో మనకి ఇలా ఫార్మేషన్ లోపలికి ఉంటుంది, ఇలా ఫార్మ్ అవుతుంది. సో మనం ఎందుకంటే అందుకే మనకి ఇక్కడ అంతా కూడా హైట్ వస్తా ఉంటాయి అనమాట. మనము బయటకు చెయ్యాలి, ఇలా కాకుండా ఇలా చెయ్యాలన్నమాట. బయటకు చెయ్యాలి, బయట. ఇది వైబ్రేటింగ్. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ స్కిన్ అని ఇలా అనకుండా మనం ఇలా చేస్తున్నాం బయట. ఓకేనా? మళ్ళా ఫుల్ ఫేస్ విత్ 4th and 5th ప్రెషర్ పాయింట్స్. ఇలా పెట్టండి. ఇది సీజర్. సీజర్ చేసేటప్పుడు 4 హెడ్ రండి, 4 హెడ్ తర్వాత ఐస్ కిందకి వెళ్ళండి, ఆ తర్వాత చిన్ రౌండ్ గా ఇట్లా చిన్ తర్వాత మళ్ళీ చీక్స్ మీద నుంచి ఐస్ కిందకి వెళ్ళండి. చూడండి, ఐ మీదకి కూడా అలా ఫింగర్ అనేది వెళ్ళాలి. కనిపిస్తుంది కదా ఐ మీదకి కూడా. ఇది ప్రెషర్ ఇవ్వకండి, జస్ట్ అలా వెళ్ళిపోతూ ఉండాలి రన్నింగ్.
ఇలా త్రీ టైమ్స్ ఒక్కొక్క స్ట్రోక్ చేయాలి. మళ్ళా ఫుల్ ఫేస్. ఎన్ని స్ట్రోక్స్ అయ్యాయి? ఇప్పుడు ఏం చేసాం మనము? చేసిన స్ట్రోక్ ఏంటి? సీజర్. ఓకేనా? ఇప్పుడు 2 ఫింగర్స్. ఇందాక సీజర్ 3 ఫింగర్స్ తో చేసాము. ఇప్పుడు 4 ఫింగర్స్ తో క్రీస్ క్రాస్. ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ చేయండి. మీ ఫింగర్స్ ని లిఫ్ట్ చేయకండి. అలాగే లైన్ గా రౌండ్ గా అట్లా తీసుకోండి. ఓకేనా? ఇది మళ్ళీ ఏం చేయాలి? మళ్ళా ఫుల్ ఫేస్ చేయాలి. మనకి స్కాల్ప్ మసాజ్ లో ఇయర్ మసాజ్ చూపించాం కదా, ఫేషియల్ లో కూడా ఇయర్ మసాజ్ అనేది చేయాలి. మీరు ఇయర్ మసాజ్ ఇలాగైనా చేసేయచ్చు. ఇలా 2 ఫింగర్స్ మధ్యలో పైన ఒకటి కింద ఒకటి ఇయర్ కి చూడండి. ఇలా పెట్టి కూడా ఇలా చేయొచ్చు. లేదు అంటే ఈ ఫింగర్స్ అనేవి ఇయర్ బ్యాక్ సైడ్ పెట్టండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్లోగా అలా వచ్చి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ షేక్ చేసాం. 6th ప్రెషర్ పాయింట్. ఇయర్స్ అనేది 6th ప్రెషర్ పాయింట్ అంటారు. అందుకే ఫేషియల్ చేసేటప్పుడు ఈ టాప్స్ కూడా తీయమని చెప్పేది అందుకే అనమాట. సజెస్ట్ మాత్రమే చేయాలి కానీ తీయను అంటే వదిలేసి మనం చేయాల్సింది చేసేయాలన్నమాట. మళ్ళా అయిపోయింది కదా. ఇప్పుడు కప్పింగ్ అన్నమాట. మనకి స్కాల్ప్ మసాజ్ అలా ఉంది కదా, అలాగే మన ఫింగర్స్ కప్స్ లాగా పెట్టి ఐస్ ని ఇలా క్లోజ్ చేయండి. ఇట్లా పెట్టకూడదు, ఇలా పెట్టండి. ఇలా క్లోజ్ చేయొచ్చు, లేదంటే ఇలా కూడా క్లోజ్ చేయొచ్చు. చూడండి ఇట్లా. అంటే నోస్ మనం ఈజీగా వదిలేసేయాలి. ఇట్లా మనము ఐస్ ని కప్లాగా క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు మన హ్యాండ్స్ ఈ స్కిన్ మీద రబ్ అవుతూ ఉన్నాయి. స్కిన్ కూడా వేడవుతూ ఉంటుంది, మన హ్యాండ్స్ కూడా వేడవుతూ ఉంటుంది. అందుకే ఫేషియల్ లో మనము రోజ్ వాటర్ గానీ ఐస్ వాటర్ గానీ సపోర్ట్ అనేది తీసుకుంటూనే ఉండాలి. ఆ వేడి అనేది వెళ్ళిపోవడం కోసం. దీంతో ఇలా వేడవుతుంది కాబట్టి కాసేపు మళ్ళా రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మళ్ళా పెట్టండి. ఎప్పుడైతే ఐస్ అనేవి చీకటిగా అవుతాయో బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. మనం కూడా ఐస్ ఎప్పుడైనా టయర్డ్ అనిపించినప్పుడు కాసేపు అలా చీకటిగా చేసుకొని హ్యాపీగా ఒక 5-10 నిమిషాలు అలా ఉంటే మళ్ళీ కాసేపు ఓపెన్ చేసి మళ్ళీ అలా పెట్టుకుంటే కొంతవరకు బాగా రిలాక్స్ అవుతాము. ఇంకా ఐస్ లో నుంచి వేడి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు చేస్తాము, చేసి చూద్దాం. ఓకేనా? ఓకే, మనం అన్ని పార్ట్స్ కూడా నార్మల్ స్ట్రోక్స్ చేసాం, ఎక్స్ట్రా స్ట్రోక్స్ చేసాం కదా. మనము మరి ఐబాల్ మీద మసాజ్ చేయాలి అంటే ఐబాల్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. సో దీన్ని ఏమంటారు? రింగ్ ఫింగర్. ఈ రింగ్ ఫింగర్ తో మాత్రమే ఐబాల్ మీద మసాజ్ చేయాలి. ఎలాగో చూడండి. ఇక్కడ మనము ఒక 3 స్ట్రోక్స్ అనేది చేస్తాము. కేవలం రింగ్ ఫింగర్ తోనే చేయాలి. అలాగే ఐబాల్ మీద చేసేటప్పుడు కంపల్సరీ మన రింగ్స్ ఫింగర్స్ అనేవి వాటర్ లో, రోజ్ వాటర్ లో కానీ డిప్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే చల్లదనం ఉండాలి దానికోసము. అలాగే మూమెంట్ కూడా రావాలి. చూడండి, ఐబాల్ మీద మాత్రమే ఇలా సర్కిల్స్ చేసి టెంపుల్ దగ్గర షేక్ చేయాలి. ఐబాల్ మీద. ఓకే, ఇది సర్కిల్స్. ఓకేనా? తర్వాత స్ట్రైట్ ఎడ్జ్. చూడండి, స్ట్రైట్ ఫింగర్స్ ని స్ట్రైట్ గా పెట్టాము. స్ట్రైట్ ఎడ్జ్. ఓకేనా? ఇప్పుడు మొత్తం కలిపి క్రాస్ అయ్యాలి. టెంపుల్స్ దగ్గర
ప్రెస్ చేయండి. లాస్ట్ లో మీరు కపింగ్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. ఐబాల్ కి గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకా మనము ట్యాపింగ్ కూడా ఉంది. ట్యాపింగ్ ఎలా అంటే ఈ ఫింగర్స్ అనేవి 4 కూడా డాబ్ 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 చేయాలన్నమాట. ఇలా చేసేటప్పుడు కూడా లిప్స్, నోస్, ఐస్ అనేది అవాయిడ్ చేయాలి. ఇలా కింద నుంచి పైకి రావాలి, మళ్ళా కింద నుంచి పైకి రావాలి, మళ్ళా కింద నుంచి పైకి రావాలి. పైనుంచి కింద కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే మనం సాక్ చేయట్లేదు, జస్ట్ డాబ్ చేస్తున్నాం. 10 స్ట్రోక్స్ అయ్యండి. వచ్చాను మేడం. ఈ ఐస్ ఫుల్ ఐస్ ఏమో అది, ఇంకా ఇందులో ఐ బాల్ ఇది 3 వచ్చినాయి. అదంతా లేదండి. 11 ఉన్నాయి. చెప్పండి చెప్పండి. 10 స్ట్రోక్స్ వచ్చాయి. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ట్రా స్ట్రోక్స్ 10 ఏంటో చెప్పండి. పించింగ్, వైబ్రేటింగ్, సర్కిల్. 9th వన్ ఫుల్ ఫేస్ కపిల్. 10 స్ట్రోక్స్ ఎక్స్ట్రా స్ట్రోక్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫేషియల్ చేయమన్నా, క్లీనప్ చేయమన్నా, ఈ స్ట్రోక్ క్లీనప్ లోనేమో మసాజ్ క్రీమ్ ఉండదు కానీ స్ట్రోక్స్ అన్ని చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు క్రీమ్స్ ఇచ్చి చేయమంటే చేయగలుగుతారు కదా కొంచెం. నెక్స్ట్ క్లాస్ లో మీరు క్రీమ్ తీసుకొని 1 by 1 ఈ స్ట్రోక్స్ అన్ని కూడా చేయాలి, ఒకరి మీద ఒకరు. ఓకేనా? ఆర్డర్ గుర్తు పెట్టుకోవాలా? ఏదైనా ఆర్డర్ ఫాలో అవ్వాలా? ఓకే. ఎక్స్ట్రా స్ట్రోక్స్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదమ్మా. మీకు ఏది గుర్తొస్తే అది చేసేయచ్చు. కానీ నార్మల్ స్ట్రోక్స్ మాత్రం కంపల్సరీ 1 by 1 ఆర్డర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫేషియల్ లో లేవా? ఆయిలీ స్కిన్ వాళ్ళు దేంతో క్లీన్ చేసుకోవాలంటే మిగతా అన్ని స్కిన్ లో ఎక్స్ట్రా సోప్స్ అన్నిట్లో జెల్ మసాజ్ ఓన్లీ మసాజ్ జెల్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా స్ట్రోక్స్ ఓన్లీ మసాజ్ క్రీమ్ లోనే చేయండి. స్క్రబ్ కి అంతసేపు చేయకూడదు. రాసుకోండి, చెప్తాను. ఫస్ట్ క్లెన్సింగ్ మిల్క్ తర్వాత మనము స్క్రబ్ యూజ్ చేస్తాము 5 minutes. తర్వాత అది క్లీన్ చేసేసిన తర్వాత స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే 15 minutes, మిగతా అన్ని స్కిన్ లో వాళ్ళకి 10 minutes ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ మనము క్లెన్సింగ్ మిల్క్ తో క్లీన్ చేయాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే యాస్ట్రింజెంట్ తో క్లీన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? క్లీనింగ్ కన్నా ముందు మనము క్లయింట్ ప్రిపరేషన్ ఉంది. ఫేషియల్ ప్రాక్టికల్ చేసేటప్పుడు చూపిస్తాను అనమాట. క్లయింట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత క్లెన్సింగ్ లేదా యాస్ట్రింజెంట్ వాళ్ళకి ఏది అవసరమో దాంతో అప్వర్డ్ డైరెక్షన్స్ లో క్లీన్ చేయాలి. దాని తర్వాత స్క్రబ్, ఎనీ స్క్రబ్ తీసుకొని, స్క్రబ్ ఏమైతుంది? రఫ్ గా ఉంటుంది. మన స్కిన్ లో ఎక్కడైనా రఫ్ ఏరియాస్ ఉంటే అవన్నీ కూడా స్మూత్ అవుతాయి అన్నమాట. సో స్క్రబ్ 5 minutes మాత్రమే చేయాలి. 5 to 7 minutes కన్నా ఎక్కువసేపు చేయకూడదు. దీని తర్వాత క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ కూడా కొంతమందికి మసాజ్ క్రీమ్ తర్వాత ఇస్తాము, కొంతమందికి స్క్రబ్ తర్వాతే ఇస్తాము. ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకు అలా ఇవ్వాలి అంటే, ఎవరికైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి మసాజ్ క్రీమ్ కూడా చేసిన తర్వాత స్టీమ్ అనేది ఇవ్వాలి. ఎవరికైతే ఇవి తక్కువగా ఉన్నాయో వాళ్ళకి స్క్రబ్ తర్వాత స్టీమ్ ఇచ్చేయచ్చు. మనకి స్టీమ్ అసలు ఎందుకు కావాలి? చర్మ రంధ్రాలు అనేది ఓపెన్ చేయడానికి, అందులో డర్ట్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఉంటే ఈజీగా రిమూవ్ అవడానికి ఫస్ట్ స్కిన్ మనం మెత్తగా ప్రిపేర్ చేసేసుకున్నాం. దాని తర్వాత స్టీమ్ ఇస్తున్నాము. ఆ తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసి మసాజ్ జెల్ తోని మినిట్స్, స్క్రబ్ తో 5 minutes, జెల్ తో 5 minutes చేయాలి. జెల్ తో కూడా చేసిన తర్వాత మళ్ళా క్లీన్ చేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు స్క్రబ్ కి జెల్ ఓన్లీ నార్మల్ స్ట్రోక్స్ లేదా ఓన్లీ ఫుల్ ఫేస్ ఒక 10 టైమ్స్. ప్రతిది కూడా చేయకపోయినా పర్వాలేదు, ఫుల్ ఫేస్ అనేది ఒక 10 టైమ్స్ చేసిన సరిపోతుంది. దేనిలో? స్క్రబ్ లో, జెల్. ఇప్పుడు మసాజ్ క్రీమ్, ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలి వాటర్. క్లీన్ చేసుకున్న తర్వాత మసాజ్ క్రీమ్ తో మీరు నార్మల్ స్ట్రోక్స్ చేయాలి, ఎక్స్ట్రా స్ట్రోక్స్ కూడా చేయాలి. ఇవన్నీ చేయడానికి దాదాపు ఒక 25 to 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీ హ్యాండ్ మూవ్మెంట్ కొంచెం ఫాస్ట్ గా చేయగలిగిన వాళ్ళు ఇంకా గ్యాప్ లేకుండా లెర్నింగ్ స్టేజ్ లో ఇంకా ఎక్కువసేపే పడుతుంది అనమాట. ఒక 20 to 30 మినిట్స్ మసాజ్ అనేది చేసిన తర్వాత ఫేస్ ప్యాక్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేయాలి, మిగతా అన్ని స్కిన్ లకి ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేయాలి, ఏవి వాళ్ళకి బాగా సూట్ అవుతాయి అనేది మనం స్కిన్ కేర్ అని ఒక క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్ లో చెప్పుకుంటాం. ఇది ఫేషియల్ ప్రాసెస్. ఓకేనా? ఫేషియల్ చేసిన తర్వాత ఓకేనా? ఇప్పుడు అందరికి అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫేషియల్ తర్వాత అని చెప్తున్నారు. ఫేషియల్ తర్వాత ఇంకా సజెషన్స్ చాలా ఉన్నాయి. అవి థియరీ చెప్పినప్పుడు మనము మొత్తం డీటెయిల్ గా ఫేషియల్ థియరీ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? ఓకే అండి. మీరు కూడా చూసి నేర్చుకోండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే సెట్విన్ ఆఫీస్ లో జాయిన్ అవ్వండి. మా వెబ్సైట్ వచ్చేసి www.setwin.in అండి. బాయ్.